బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఏపీ హైకోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. వైసీపీ నేత రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సిఐడి ఆధ్వర్యంలోని సిట్ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఏసీబీ కోర్టు మంజూరు చేసిన బెయిల్లో చట్టపరమైన లోపాలున్నాయని సిట్ పేర్కొంది. గత నెల 29న ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేయాలని కోరుతూ సిఐడి అదనపు ఎస్పీ శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. దీనిని సోమవారం జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విచారణ జరపనున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్ లో ఉన్నారు. ఎస్ కిరణ్, ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీ హైకోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ కూడా కోరింది. దీనికి గల కారణాలేంటి? కౌసల్య, ఏపీ హైకోర్టులో సిట్ మిథున్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ కేసులో ఆయనకు ఏసీబీ కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడంతో బెయిల్లో చట్టపరమైన లోపాలు ఉన్నాయంటూ సిట్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ప్రధానంగా ఈ కేసులో మిథున్ రెడ్డి కింగ్ పిన్ అని, ఈ కేసుకు ప్రధాన సూత్రధారి మిథున్ రెడ్డి అంటూ గతంలో సిట్ వాదించింది. అయితే ఇక్కడ ఏసీబీ కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన తర్వాత ఆ బెయిల్ రద్దు చేయాలని చెప్పి అనూహ్యంగా హైకోర్టుకి వెళ్ళింది. అయితే గతంలో బెయిల్ వచ్చిన పైలా దిలీప్ ధనంజయ రెడ్డి గోవిందప్ప బాలాజీల పైన కూడా వారి బెయిల్ రద్దు చేయాలని హైకోర్టుకి వెళ్ళింది సిట్. అయితే ఈ విచారణ జరుగుతా ఉంది. అయితే ప్రస్తుతానికైతే మిథున్ రెడ్డి ప్రస్తుతం బెయిల్ పైన ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాలి. కౌసల్య, ఎస్, అయితే ఏసీబీ కోర్టు మంజూరు చేసిన బెయిల్లో చట్టపరమైన లోపాలున్నాయని సిట్ పేర్కొంది. ఎలాంటి చట్టపరమైన లోపాలున్నట్టుగా పేర్కొంది సిట్? కౌసల్య, మిగిలిన నిందితులకు డిఫాల్ట్ బెయిల్ వచ్చింది. ఏదైతే 90 రోజులు దాటిన తర్వాత ఏదైతే ముద్దాయికి బెయిల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే బెయిల్ అనేది చట్టపరమైన హక్కు, వ్యక్తిగత హక్కు. ఆ హక్కును హరించే హక్కు ఎవరికి లేదు, రాజ్యాంగంలో ఉండేది. అయితే ప్రధానంగా ఇక్కడ ఏసీబీ వాదించే ఇటు ఏసీబీ ముందు కానీ అటు హైకోర్టులో కానీ సిట్ వాదించేది అయితే బెయిల్ ఇస్తే బయట ఉన్న సాక్షులు ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. వీరు బలమైన వ్యక్తులు. అందులో మిథున్ రెడ్డి ప్రజాప్రతినిధిగా ఉన్నారు, క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయన సాక్షులు ప్రభావితం చేస్తారు. అంతేకాకుండా బెయిల్ ఇచ్చేటప్పుడు పూర్తి వివరాలు పరిగణలోకి తీసుకోకుండా ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చిందంటూ హైకోర్టులో వాళ్ళు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఒక వ్యక్తికి బెయిల్ ఇచ్చే ముందు న్యాయస్థానం అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుంటుంది. వారికి ఉన్న చట్టపరమైన అంశాలు బయటికి వెళ్ళినంత మాత్రాన ఏదైతే ముద్దాయి ఉన్నారో ఆ వ్యక్తి సాక్షులు ప్రభావితం చేస్తారా లేదా అనేది కూడా కోర్టు పరిగణలోకి తీసుకుని బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా సిట్ తన వాదనలో వరుసగా ఏదైతే నిందితులకు బెయిల్ రావడం, ఈ కేసు తేలిపోతుంది అంటూ అటు ప్రజల్లోనూ న్యాయ నిపుణుల్లోనూ చర్చ జరుగుతుంది. కాబట్టి ఏదో చేయాలనే ఉద్దేశంతో హైకోర్టుకు వెళ్తున్నారా లేదా ఖచ్చితంగా ఈ కేసులో తదుపరిణామాలు చోటు చేసుకుంటాయా అనే కోణంలో సిట్ హైకోర్టుకి వెళ్ళిందా అనేది వేచి చూడాలి. ప్రస్తుతానికైతే ఈ కేసు ప్రధానంగా కీలకమైన నిందితులకందరికీ బెయిల్ వచ్చింది. ఇప్పటికి ఈ కేసులో 5 మందికి బెయిల్ వచ్చింది. తర్వాత ఈ నెల 8న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి, వెంకటేష్ లాంటి వారి బెయిల్ పిటిషన్లు కూడా పెండింగ్ లో ఉన్నాయి. వారి బెయిల్ కూడా 8వ తేదీ తీర్పు రానున్నది. ఓవరాల్ గా ఈ కేసు ప్రధానంగా సిట్ ఏదైతే వాదిస్తుందో 3,500 కోట్లు ఇతర దేశాలకు తరలి వెళ్లిపోయాయి అనే ఆరోపణ పైన కోర్టుకు ఎలాంటి సాక్ష్యాధారాలు అందించలేదనేది ఏసీబీ భావించింది. ఏసీబీ కోర్టు భావించింది కాబట్టే ముద్దాయిలకు బెయిల్ ఇచ్చింది. అయితే ఈ బెయిల్ రద్దు చేయాలి, బెయిల్లో లోపాలున్నాయంటూ ఇప్పుడు మళ్ళీ సిట్ హైకోర్టు ఆశ్రయించడం జరిగింది. కౌసల్య, ఎస్, అయితే ఇప్పుడు సిట్ పిటిషన్ పై హైకోర్టు విచారణలో ఏం తెలియ అవకాశం కనిపిస్తుంది ఎక్కువగా? కౌసల్య, ఒక వ్యక్తికి బెయిల్ వచ్చిన తర్వాత ప్రాథమిక అంశాలు అన్ని పరిగణలోకి తీసుకొని మాత్రమే కోర్టు బెయిల్ ఇచ్చింది. ఒకసారి బెయిల్ ఇచ్చిన తర్వాత ఎన్నో టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకొని కింది న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. పై న్యాయస్థానాల్లో ఏదైతే సుప్రీంకోర్టు కావచ్చు, లేదు హైకోర్టు కావచ్చు, వాటిల్లో ఏదైనా బెయిల్ ఇచ్చినప్పుడు కింది కోర్టుకు సూచనలు చేయడం జరుగుతుంది. ఈ బెయిల్ ఇవ్వచ్చా, ఈ బెయిల్ క్యాన్సిల్ చేయాలా లేదా అనేది కింది కోర్టులో చూసుకోమని గౌరవనీయులైన హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వ్యాఖ్యానించే సందర్భాలు ఉన్నాయి. కింది కోర్టులో బెయిల్ వచ్చిన తర్వాత ఆ బెయిల్ ను రద్దు చేయడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే కింది కోర్టులో చాలా అంశాలు పరిగణలోకి వస్తాయి, చాలా అంశాలు, కీలక అంశాలు. ఇక్కడ ఇరుపక్షాల న్యాయవాదులు కూడా హోరాహోరీ వాదనలు జరుగుతాయి. ఎక్కడ
ఇప్పుడు హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు, టైమ్ ఆఫ్ బాండ్ ఉంటది. అక్కడ ఈ స్థాయిలో వాదనలు జరుగుతాయని కూడా చెప్పలేని పరిస్థితి. కింది స్థాయిలో ప్రతి అంశము క్షుణ్ణంగా ఇరుపక్షాల భాగంలో విన్న తర్వాతనే జడ్జి ఒక నిర్ణయం తీసుకుంటారు. అయితే మిథున్ రెడ్డి వ్యవహారంలో దాదాపు ఆయన ముందస్తు బెయిల్ కావాలని పిటిషన్ దాఖలు చేసేటప్పుడు హైకోర్టు కొట్టేసింది. తర్వాత ఆయన సిట్టు విచారణకి వెళ్ళినప్పుడు బెయిల్ అడిగారు, అప్పుడు కొట్టేసింది. తర్వాత ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయడానికి ఆయన మధ్యంతర బెయిల్ అడిగారో ఆ రోజు బెయిల్ లభించింది. అయితే ఈయన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ చేసిన తర్వాత పలుసార్లు ఇటు ఏసీబీ కోర్టు కొట్టివేసిన చివరికి అంతిమంగా ఆయనకు ఈ కేసులో ప్రధానంగా ఆయనకు బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆయన సాక్ష్యాధారాలను ప్రభావితం చేస్తారని కానీ, సాక్షులను బెదిరిస్తారని కానీ ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. కాబట్టి ఈ కేసు కొనసాగుతా ఉంటది. డిఫాల్ట్ గా వీరు బెయిల్ కు అర్హులు కాబట్టి బెయిల్ ఇస్తున్నామని కింది కోర్టు చెప్పడంతో ఆయనకు బెయిల్ లభించింది. ప్రస్తుతానికి ఈ కేసు హైకోర్టుకు చేరినా కూడా హైకోర్టులో ఈ రోజు రేపు తెలియ అంశాలు అయితే కావు. ఈ ప్రాసెస్ గా కొంతకాలం నడిచే అవకాశాలు ఉంటాయి. కౌసల్య. ఎస్, అయితే మొత్తానికి ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది. ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకొని బెయిల్ అయితే వచ్చింది. కానీ ఇప్పుడు సిట్ పిటిషన్ వేయడంతో ఇది రాజకీయ కోణమేమైనా దాగుందా, లేదంటే ఇది చట్టపరంగానే జరుగుతుందన్న ఒక అంశం అయితే తెర మీద కనిపిస్తూ ఉంది. సో దీన్ని ఎలా చూడాలి? కౌసల్య, రాజకీయ కోణాలు ఉన్నాయా లేదా అనే అంశం మనం పక్కన పెడితే, ఒక అంశం కోర్టుకి వెళ్ళిన తర్వాత ఆ రాజకీయ అంశాలు ఏవి ఆ కోర్టు పరిగణలోకి తీసుకోదు. ఎందుకంటే ఏసీబీ కోర్టు చెప్పిన కారణాలు సహేతుకంగా లేవు అంటూ సిట్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఇక్కడ ప్రధానంగా మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ లో సిట్ చేసిన వ్యాజ్యాన్ని మనం పరిశీలించినప్పుడు మొదటి పిటిషన్ ను కొట్టివేశాక పరిస్థితులు మారితేనే తదుపరి పిటిషన్ లో బెయిల్ ఇవ్వాలని న్యాయసూత్రం. ఈ కేసు పరిస్థితిలో మార్పు లేకున్నా ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చింది. ఏదైతే అభియోగ పత్రం దాఖలు చేసిన తర్వాత కేసు పరిస్థితిలో మార్పు ఉన్నట్లు కాదని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని కూడా విస్మరించింది. మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చిన విషయంలో ఏసీబీ కోర్టు సహేతుకంగా కారణాలు చూపకుండా బెయిల్ ఇచ్చింది అంటూ వాళ్ళు హైకోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ పైన హైకోర్టు ఏ నిర్ణయం ఉంటుందా అనేది అటు వైసీపీలోనూ ఇటు మిథున్ రెడ్డిలోనూ ఉత్కంఠ రేపుతుంది. కౌసల్య. రైట్, ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి తరపు న్యాయవాది ఎలాంటి వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది? ముఖ్యంగా కౌసల్య, ప్రధానంగా ఈ కేసులో మిథున్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు, కావాలని ఈ కేసులో మిథున్ రెడ్డిని ఎక్కించారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ పదవుల్లో లేదు. ఆయన కేవలం తన నియోజకవర్గానికి 2019లో ఎంపీగా ఉన్నారు, 2024 ఎంపీగా ఉన్నారు. అయితే ఆయన ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో కానీ, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కానీ జోక్యం చేసుకోలేదు. ఆయనకు ఎలాంటి సంబంధం లేదంటూ గతంలో మిథున్ రెడ్డి న్యాయవాదులు వాదించారు. రేపు హైకోర్టులో కూడా వాదించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కౌసల్య.